బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని సైదాబాద్లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ పాఠశాల పైన ఇప్పుడు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. హిందూ విద్యార్థికి కల్మా చదవమని బలవంతం చేశారని చెప్పి ఆ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2వ తరగతి చదువుతున్న తమ కుమారుడికి హోంవర్క్గా కల్మా, సురా, ఫాతిమా ఇచ్చారని వారు ఆరోపిస్తున్నారు. తమ పిల్లల మత విశ్వాసాలను విరుద్ధంగా వివరించడం సరైంది కాదు అని చెప్పి తల్లిదండ్రులు అంటున్నారు. పాఠశాల సిబ్బంది తీరు పట్ల విద్యార్థి కన్నీరు పెట్టుకుంటూ ఇంటికి రావడంతో తల్లిదండ్రులు ఆ విద్యార్థిని గమనించి అడగగా విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని యాజమాన్యాన్ని ప్రశ్నించారు. తమ పిల్లల మత విశ్వాసాలను విరుద్ధంగా ప్రార్థనలు లేదా మతపరమైన పాఠాలు బలవంతంగా చెప్పించడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులతో విచారణ జరిపించి ఆరోపణలు కనుక నిజమైతే పాఠశాల యాజమాన్యం పైన కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో స్కూల్ వద్ద ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ప్రస్తుతం రంగంలోకి దిగి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ వివాదం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. I have recorded what you are telling right now. It is mandatory and it is, wait, let me talk, and it is mandatory on every children's book. Then you should also write that Bhagavad Gita is mandatory. Wait, excuse me, पहले भी लिखा था strike off क्या है previous paper में. I am not going to leave this. నేను మొత్తం మీరే కిస్సా. It is not mandatory for us. Get every diary, each and every diary. No. Actually, teacher. రాయడమే తప్పు, రాయొద్దు, ఎందుకు రాస్తారు? ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు పాఠశాల దగ్గర నుంచి. రమేష్, చెప్పండి. అంటే ఇప్పుడు ఒకవైపు చూసుకుంటే గనక పాఠశాలల్లో అటు బైబిల్ కానీ, ఖురాన్ కానీ, లేదంటే ఇటు గీత కానీ ఏది కూడా చదవవద్దు అని చెప్పి మత విశ్వాసాలను అటు విద్యార్థులపై రుద్దవద్దు అని చెప్పి ప్రభుత్వాలు చెప్తుంటే ఇప్పుడు ఆ పాఠశాలలో డైరెక్ట్గా కల్మా చదవాలి, సురా చదవాలి, ఇక ఫాతిమా చదవాలి అని చెప్పి విద్యార్థులపైన బలవంతంగా మత విశ్వాసాలను రుద్దడం ఇది నిజంగా తీవ్ర ఘటనగా అయితే కనిపిస్తోంది. అయితే అక్కడ పాఠశాల యాజమాన్యం ఏమంటుంది, అసలు తల్లిదండ్రులు ఏమంటున్నారు దీనిపైన? సైదాబాద్ ది సక్సెస్ స్కూల్ వద్ద మనం ఉన్నాము రవి. ముఖ్యంగా ఈ స్కూల్లో 2 రోజుల నుంచి కూడా ఆ పిల్లవాడి మీద 2వ తరగతి చదువుతున్నటువంటి బాలుడిపై కల్మా చదవాలంటూ బాలుడికి సంబంధించినటువంటి డైరీలో రాసి చదవాలంటూ కూడా ఒత్తిడి చేసినటువంటి టీచర్ ఆయేషాని ఇప్పటికే పాఠశాల యాజమాన్యం అయితే సస్పెండ్ చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే విద్యార్థి సంఘాలతో పాటు ఏదైతే బీజేపీ, అట్లాగే విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఏబీవీపీ వంటి అనేక సంస్థలు ఏదైతే పాఠశాల యాజమాన్యానికి సంబంధించి ఇటు ఉపాధ్యాయురాలు ఎవరైతే ఒత్తిడి చేశారో మత విశ్వాసాలకు దెబ్బతీసేలా తమ మత విశ్వాసాలకు వ్యతిరేకంగా ఇతర మత గ్రంథాలను కానీ ఇతర మతానికి సంబంధించినటువంటి అంశాలను కానీ ఎలా చదవాలని ఒత్తిడి చేస్తారంటూ కూడా అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. పాఠశాల యాజమాన్యం వద్దకు ఇటు పాఠశాల వద్దకు కూడా చేరుకొని మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకొని వారిని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే బీజేపీ మహేశ్వరంపాటి నియోజకవర్గం ఇన్ఛార్జితో పాటు విహెచ్పి, బజరంగ దళ్, ఏబీవీపీ నేతలను కూడా పాఠశాల వద్దకు చేరుకున్నటువంటి ఏబీవీపీ నేతలను కూడా పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. పాఠశాల చుట్టూ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అయితే మోహరించారు. దీంతోపాటు చార్మినార్ డీసీపీ కిరణ్ స్వయంగా ఇక్కడికి చేరుకొని పరిస్థితిని అయితే సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇటు విద్యార్థి సంఘాలతో పాటు హిందూ మతానికి సంబంధించి పనిచేసేటువంటి సంస్థలు ఎవరైతే ఉంటారో వారు కూడా ఇక్కడికి చేరుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వారిని పోలీసులు అయితే ఎప్పటికప్పుడు అరెస్టు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. డీసీపీ కిరణ్ మనం ప్రస్తుతం మీడియాతోటి కూడా మాట్లాడుతున్నారు, అది చూస్తున్నాం మనం. ఆయన కూడా పరిస్థితిని ఉద్దేశించి చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఫిర్యాదు అందినట్టుగా కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. ఏదైతే విద్యార్థి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు దర్యాప్తు చేస్తున్నాం. దాంతోపాటు పాఠశాలకు సంబంధించి యాజమాన్య దృష్టికి కూడా తీసుకెళ్ళాం ఈ సమస్యను.
ఇప్పటికే పాఠశాల కూడా సదరు ఉపాధ్యాయుని సస్పెండ్ చేసినట్టుగా కూడా, టీచర్ను సస్పెండ్ చేసినట్టుగా కూడా డీసీపీ స్పష్టం చేశారు. అదేవిధంగా చట్టపరంగా కేసు నమోదు చేయడంతో పాటు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఇన్వాల్వ్మెంట్ అయిన వారికి కానీ ఉద్దేశపూర్వకంగా జరుగుతుందా లేదా రిలీజియన్ సంబంధించినటువంటి అంశాన్ని తాము స్పష్టంగా తీసుకుంటున్నట్టుగా కూడా చెప్తున్నారు. మనం చూద్దాం డీసీపీ ఏం మాట్లాడుతున్నారు అని ఒకసారి. कुछ लोगों की तरफ से यहाँ पे प्रोटेस्ट भी किया जा रहा है, तो इसके बारे में पुलिस की तरफ से प्रॉपरली यहाँ पे आप देख रहे हैं कि बंदोबस्त भी यहाँ पे लगाया जाए। और इसमें ऑलरेडी हमने 30+ लोगों को प्रिवेंटिव कस्टडी में लिया है। यहाँ पे जो भी सिचुएशन है वो काफ़ी तरह से पीसफुल है। थैंक यू। So what do you have to say on this? ఇది డీసీపీ అయితే చెప్తున్నారు, చట్ట ప్రకారం తాము చర్యలు తీసుకుంటాము, ఎవరు కూడా అవాంఛనీయ సంఘటనలకు చర్యల్లో పాల్గొనొద్దు, శాంతి రక్షణల పర్యవేక్షణ కోసం ఇక్కడ తాము మోహరించినట్టుగా కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా పాఠశాల యాజమాన్యానికి కూడా సమస్యను దృష్టికి తీసుకెళ్ళాము, వారు స్పందించడం కూడా జరిగిందనేది స్పష్టం చేస్తుండగా ఇటు విహెచ్పి నేతలు కొద్దిసేపటి క్రితం పాఠశాల లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నం చేయడం జరిగింది. వారు మాత్రం మనం ఏమైనా పాకిస్తాన్లో ఉన్నామా, ఎందుకు అరెస్టు చేస్తున్నారు, ఒక పాఠశాలలో అందరూ సమానంగా ఉండాల్సినటువంటి పాఠశాలలో మతాలకు సంబంధించినటువంటి గ్రంథాలను బోధించడం, అది కూడా ఉపాధ్యాయులు ఈ విధంగా పాల్గొనడం ఏంటి, వారిని కదా అరెస్టు చేయాలి, వారిని కదా ప్రశ్నించాలి అనేది వారు చెప్తున్నారు. తాము అడగడానికి వస్తే కనుక ఈ విధంగా చేయడం, ఇదేమైనా మతానికి సంబంధించినటువంటి అంశాలను బోధిస్తారా ఏంటి అనేది కూడా వారు ప్రశ్నిస్తూ అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల యాజమాన్యం కూడా వెంటనే స్పందించాలి. ఇలాంటి పాఠశాల యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి రిలీజియస్కి సంబంధించి ఈ యొక్క సురక్షితమైన అంశాలు సమాజంలో ప్రభావితం చేసేటువంటి అంశాలను ఇట్లా చేయడం సరికాదు అంటూ కూడా వారు సూచిస్తున్నారు. అదే సమయంలో పోలీసులు కూడా ఇటు యాజమాన్యంతో పాటు విద్యార్థి తల్లిదండ్రులతోటి కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికే యాజమాన్యం టీచర్ని సస్పెండ్ చేయడంతో పాటు ఆ కేసులు కూడా వారు ఇచ్చినటువంటి కంప్లైంట్ను కూడా పోలీసులు తీసుకున్న పరిస్థితులలో కొంత శాంతియుతంగా సమన్వయంతో ఉండాలి అనేది కూడా సంయమనం పాటించాలి అంటూ కూడా విద్యార్థి తల్లిదండ్రులను రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు ఇప్పుడు యాజమాన్యంతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించి పోలీసులు దానికి కేసులు నమోదు చేయడంతో పాటు శాంతి భద్రతలు దెబ్బతినకుండా కూడా ఆ పాఠశాల ఎత్తున మోహరించి భద్రతా చర్యలు అయితే చేపట్టారు. రవి, అంటే రమేష్, కేవలం ఈ ఒక్క విద్యార్థి అయినా అక్కడ పాఠశాలలో విద్యార్థులు అందరితో కూడా కల్మా చదివిస్తున్నట్టుగా ఏమైనా ఆరోపణలు వినిపిస్తున్నాయి? ఇదైతే 2 రోజుల నుంచి 2వ క్లాస్ చదువుతున్నటువంటి పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థిపై ఆ టీచర్ ఎవరైతే ఉంటారో మదర్ టీచర్ అని వివరిస్తారు. ఆ టీచర్ విద్యార్థి డైరీలో రాసి ఇది చదువుకురావాలి అంటూ కూడా బైహార్ట్ టైప్ హోంవర్క్ పద్ధతిలో ఇచ్చినటువంటిగా తెలుస్తుంది. ఆ విషయాన్ని విద్యార్థి తల్లిదండ్రులకు అయితే చెప్పడం జరిగింది. ఇలా చదవాలని టీచర్ ఒత్తిడి చేయాలని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ దీనికి సంబంధించి మీరు ఏదైతే ఒకే విద్యార్థి పట్ల ఈ విధంగా వివరించారా, ఒక క్లాసును వివరించారా, లేదా ఇతర స్కూల్లో ఇతర క్లాసులకు సంబంధించినటువంటి అందరి విద్యార్థులపై ఇలాంటి ప్రయత్నం ఒత్తిడి జరుగుతుందా అనేది పాఠశాల యాజమాన్యం అయితే స్పందించాల్సి ఉంది. కానీ పాఠశాల యాజమాన్యానికి సంబంధించి ఇప్పటికే గేట్లు క్లోజ్ చేసి వారు యాజమాన్యం అయితే లోపల ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ యాజమాన్యంతో మాట్లాడే ప్రయత్నం మనం చేసినప్పటికీ కూడా పోలీసులు అందుకు సహకరించినటువంటి పరిస్థితి ఉంది. లోపలికి ఎవరిని కూడా అనుమతించడం లేదు. పోలీసులు కూడా చెప్తున్నారు యాజమాన్యంతో స్కూల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడించే ప్రయత్నం చేస్తామనేది కూడా వారు హామీని ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు అయితే యాజమాన్యం నేరుగా వచ్చి మాట్లాడలేదు. ఇప్పటి వరకు పోలీసులు బందోబస్తు నిర్వహించడంతో పాటు దీనికి సంబంధించి ఫర్దర్ అంశాలు ఇటు తల్లిదండ్రులతో మాట్లాడడం కానీ కేసు నమోదుకు సంబంధించిన అంశాలను మాత్రం పోలీసులు చెప్తున్నారు. రవి, అంటే ఇక్కడ యాజమాన్యం ఏదైనా సంబంధించి, అంటే ముందుగా ఇది స్కూల్ మేనేజ్మెంట్ ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఏదైనా ముందుగా ఇక్కడ కల్మా చదవాలి అని ఏమైనా వాళ్ళు ఆల్రెడీ చెప్పి ఉన్నారా విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు కానీ? అంటే ఆల్రెడీ మదర్సా లాంటి స్కూల్ మేనేజ్మెంట్ నుంచి అట్లాంటి డైరెక్షన్స్ అయితే రమేష్, మదర్సా లాంటి స్కూళ్ళలో ఖచ్చితంగా కల్మా చదవాలని వాళ్ళు పెట్టుకుంటారు, నియమం పెట్టుకుంటారు. అలా ఈ పాఠశాల ఏమైనా ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన పాఠశాలనా? లోను అట్లాంటిది ఏమీ లేదు. ఇది రిలీజియన్ సంబంధించినటువంటి స్కూల్ కాదు. మనం చక్కగా చూడవచ్చు సక్సెస్ ది స్కూల్ అని. ఇది ఒక కంబైన్డ్ స్టడీస్, రిలీజియస్ సంబంధించినటువంటి ఇష్యూలకు సంబంధించి ఏమీ లేదు. ఒక
మతపరమైనటువంటి స్కూల్ కూడా కాదు. ఒకటి నర్సరీ టు 10th క్లాస్ అట్లాగే జూనియర్ కాలేజ్ కూడా ఇక్కడ నడుస్తుంది. ఈ స్కూల్ కూడా చాలా లాంగ్ టర్మ్ నుంచి కూడా ఇక్కడ ఉన్నట్టుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే స్కూల్ మేనేజ్మెంట్ నుంచి కూడా ఇట్లాంటి రిలీజియస్ సంబంధించినటువంటి పుస్తకాలను ఎంకరేజ్ చేయడం కానీ వాటి సంబంధించి గ్రంథాలు రచనలు కానీ ఎట్లాంటిది ఎంకరేజ్ చేయడం లేదు. కాకపోతే టీచర్ల పర్సనల్ ఇంట్రెస్ట్ కొద్దీ ఇది విద్యార్థులపై రుద్దపడుతున్నట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ స్కూల్కి సంబంధించి 2 రోజుల క్రితం ఈ విషయం వచ్చినప్పుడు ఈ 2 రోజుల నుంచి స్కూల్ మేనేజ్మెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంది లేదా స్కూల్ మేనేజ్మెంట్ దృష్టికి ఈ సమస్య ఎందుకు రాలేదు అనేది ఇప్పుడు హిందూ సంఘాల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. అదే సమయంలో సస్పెండ్ చేయడం కాదు, స్కూల్కి సంబంధించి పర్మిషన్లు రద్దు చేయాలి. ఒక రిలీజన్ విషయాన్ని ఒక సున్నితమైన అంశాల్లో భావోద్వేగాలకు సంబంధించిన అంశము దీన్ని ఎందుకు టీచర్లు కానీ స్కూల్ మేనేజ్మెంట్ కానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనేది ప్రశ్నిస్తున్నారు. తాము ఇంత ఆందోళన చేస్తుంటే స్కూల్ని నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది, మేనేజ్మెంట్కు దీనిపై పట్టింపు లేదా అనే విధంగా కూడా హిందూ సంఘాలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తమని అరెస్టు చేయడం కాదు, ఇట్లాంటి స్కూళ్ళపై వెంటనే చర్యలు తీసుకోవాలి, అవసరమైతే వాటి పర్మిషన్లు రద్దు చేయాలంటూ కూడా విద్యార్థి సంఘాలు ఇటు హిందూ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. రవిచంద్ర, అంటే ఈ స్కూల్కి ఆల్రెడీ పర్మిషన్ ఉన్నట్టుగా ఏమైనా తెలుస్తుందా రమేష్? ఎందుకంటే స్కూల్లో కూడా పర్మిషన్ ఉన్నప్పటికీ కూడా అక్కడ బోధిస్తున్న టీచర్లకు అట్లీస్ట్ బీఈడి వరకైనా క్వాలిఫికేషన్ ఉండాలని చెప్పి ఒక నిబంధన ఉంది. అయితే ఇక్కడ ఏదైతే బోధించే టీచర్లకు క్వాలిఫికేషన్ ఉందా లేదంటే లోయర్ స్టడీస్ చదివిన వాళ్ళని కనుక ఇక్కడ టీచర్లుగా పెట్టుకొని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారా? స్కూల్ మేనేజ్మెంట్ అయితే స్పష్టంగా ఇప్పటికీ మీడియా ముందుకు కానీ నేరుగా ఒక ప్రకటన అయితే చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ అంశానికి సంబంధించి చాలా స్పష్టంగా ఏదైతే స్కూల్ ఇప్పటి వరకు అయితే సంబంధిత టీచర్ ఎవరైతే ఉన్నారో ఈ ఇన్సిడెంట్కి సంబంధించి బాధ్యులైతే టీచర్ని సస్పెండ్ చేస్తూ డ్యూటీ నుంచి రిమూవ్ చేస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు పాఠశాలకు సంబంధించినటువంటి అంశాలకు వాళ్ళు పర్సనల్ ఇంట్రెస్ట్ కొద్దీ ఇలాంటి రిలీజియస్ ఇష్యూస్ సెన్సిటివ్ ఇష్యూలను టచ్ చేస్తున్నట్టుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. అదే సమయంలో టీచర్లు సంఘానికి సంబంధించి ఏదైతే చర్యలకు సంబంధించినటువంటి అంశంపై మేనేజ్మెంట్కు సంబంధించినటువంటి చర్యలు కూడా స్పష్టంగా తీసుకోవాలంటూ కూడా హిందూ సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. కానీ పోలీసులు కూడా మేనేజ్మెంట్తో మాట్లాడించే ప్రయత్నం కూడా చేయలేదు. దాంతోపాటు అసలు ఈ ఇన్సిడెంట్ వెనుక కారణాలు ఏంటి అనేది కూడా తాము దర్యాప్తు చేస్తాము, తమకు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడంతో పాటు టీచరు మాత్రమే ఒకరు పర్సనల్గా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారా, నిజంగా మేనేజ్మెంట్ కానీ కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇలాంటి ఇష్యూని రన్ చేస్తున్నారా అనేది కూడా స్పష్టంగా లోతైన దర్యాప్తు చేస్తాము. కేసు నమోదు ఇప్పటికే చేసిన నేపథ్యంలో మరింత దర్యాప్తును అయితే ముందుకు తీసుకెళ్తామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. రవిచంద్ర, అంటే దీనిపైన బీజేపీ నాయకులు కానీ లేదంటే విహెచ్పి, బజరంగ్ దళ్ లేదంటే ఏబీపీ వీటికి సంబంధించి ఎవరైనా నాయకులు ఏమైనా స్పందించారా? ఇప్పటికే బీజేపీకి సంబంధించి మహేశ్వరం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీరాములు యాదవ్ కూడా ఇక్కడ స్కూల్కు చేరుకునేటువంటి ప్రయత్నం చేశారు. దాంతోపాటు ఏబీవీపీ, బజరంగ దళ్ అట్లాగే ఇతర విద్యార్థి సంఘాలతో పాటు ఏదైతే హిందూ సంఘానికి హిందూ రిలీజియన్ బేస్డ్ పనిచేసేటువంటి ఆర్గనైజేషన్లు కూడా ఇక్కడికి చేరుకునేటువంటి ప్రయత్నం చేశాయి. మేనేజ్మెంట్తో చర్చించే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు అడ్డుకొని అరెస్టులు చేయడం జరిగింది. వారిని పోలీస్ స్టేషన్లకు కూడా తరలించారు. స్వయంగా చార్మినార్ డీసీపీ ఇక్కడ ఉండి పరిస్థితిని అయితే సమీక్షిస్తున్నారు. ఒకవైపు విద్యార్థి సంఘాలు, హిందూ సంఘాలు ఆందోళన చేస్తున్నప్పటికీ మరోవైపు ఇక్కడ ట్రాఫిక్ సమస్య కూడా ఉన్న నేపథ్యంలో రెండింటిని సమన్వయం చేస్తూ డీసీపీ అయితే శాంతి భద్రతలను కాపాడడం, అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే బీజేపీ కానీ ఇతర హిందూ సంఘాలు కూడా ప్రశ్నిస్తుంది ఏంటంటే ఇదొక మతం బేస్డ్ రిలీజియన్ బేస్డ్ స్కూల్ కాదు, అయినా కూడా ఇతర మతాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు ఇంకో మతానికి సంబంధించినటువంటి మత గ్రంథాలను కానీ వాటి సారాంశాలను కానీ ఎందుకు చదివిపిస్తున్నారు, అట్లాంటి గైడ్లైన్స్ ఎవరిచ్చారు, వీరికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు, అసలు మనం ఎక్కడ ఉన్నాము, ఈ స్కూల్ ఏంటి, దీనిలో నడుస్తుంది ఏంటి అనేది లోతైన దర్యాప్తు చేయాలి. ఈ స్కూల్కు వెంటనే సీజ్ చేయాలి, పర్మిషన్ రద్దు చేయాలి, సంబంధిత టీచర్లపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలనేది హిందూ సంఘాల నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు. రవిచంద్ర, అంటే ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కానీ ఎవరైనా స్పందించారా? అంటే ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు ఇక్కడ ప్రస్తుతం అయితే డీసీపీ, చార్మినార్ డీసీపీ గ్రౌండ్ లెవెల్లో ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. దానికి సంబంధించి కేసు నమోదైనట్టుగా ఇటు
స్కూల్ మేనేజ్మెంట్తో పాటు విద్యార్థి సంఘాల విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇదొక సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ఇప్పటికే స్కూల్ టీచర్పై చర్యలు తీసుకున్నారు. ఈ మేనేజ్మెంట్ కూడా రెస్పాన్స్ అయింది. ఫర్దర్గా కేసు కంప్లైంట్ కూడా రిసీవ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఫర్దర్ చర్యలు కూడా తీసుకుంటామని డీసీపీ స్వయంగా హామీనిచ్చారు. అయితే విద్యార్థికి సంబంధించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయితే ఇప్పటికి ఎటువంటి ప్రకటన అయితే చేయలేదు. దీనిపై కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఇటు పేరెంట్స్తో మాట్లాడడం, మేనేజ్మెంట్తో మాట్లాడి ఆ కేసుకు సంబంధించిన అంశాలను తాము కేసు పుటప్ చేస్తాము, సంబంధిత రెస్పాన్సిబుల్ ఎవరైతే టీచర్స్ ఉన్నారో వారిపై కూడా చర్యలు తీసుకోవడంతో పాటు టీచర్తో పాటు ఇంకెవరైనా ఈ విషయం వెనుక ఇన్వాల్వ్ అయ్యారా దాని మీద కూడా ఫర్దర్ ఎంక్వైరీ కొనసాగుతుంది అని చార్మినార్ డీసీపీ అయితే స్పష్టం చేస్తున్నారు. రవిచంద్ర. రమేష్, ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి. ఇదే అంశానికి సంబంధించి అటు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కూడా స్పందించారు. ఒకసారి విందాం. జై శ్రీరామ్. భాగ్యనగర్లోని పాత బస్తీలో సక్సెస్ పాఠశాలలో ఆ పాఠశాల యాజమాన్యం హిందూ విద్యార్థులను కల్మా సూరా ఫతే చదవాలని చెప్పి ఒత్తిడి తీసుకురావడం, నేరుగా డైరీలో రాయడం నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. వాళ్ళ పాఠశాలలో అన్ని మతాలకు సంబంధించిన విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉంటారు. పాఠశాలలో విద్యార్థులకు క్వాలిటీ విద్యను అందించాలి, వాళ్ళ దేశానికి ఉపయోగపడే విధంగా, సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యార్థులను తయారు చేయాల్సిన ఆలోచన ఉండాల్సిన యాజమాన్యం దానికి విరుద్ధంగా వారి యొక్క మత విశ్వాసాలను, వారి యొక్క మతం ఆచార వ్యవహారాలను ఇతర మతస్థులకు సంబంధించినటువంటి విద్యార్థుల మీద ఒత్తిడి తీసుకురావడం నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. ఇవాళ ఎవరు చూసి ఈ విధంగా బరిదగించి ఇతర మతాలకు సంబంధించిన విద్యా సంస్థలు రెచ్చిపోతున్నాయో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. పాత బస్తీ ఎవరి జాగిరి కాదు, ఎవరి తాదాసి కాదు, ఎవరి ప్రాంతం కాదు. ఈ పక్క పాత బస్తీ హిందువులది. ఇవాళ మస్జిద్ పార్టీ యొక్క అండదండలు ఉన్నాయని చెప్పి ఒక ఆలోచనతోని ఈ విధంగా ఇస్లామిక్ సంబంధించినటువంటి ఇస్లాం మతానికి సంబంధించిన యాజమాన్యాలు ఇలా హిందూ విద్యార్థులను వేధించడం, బలవంతంగా వారి మత విశ్వాసాలను పాటించే విధంగా ఒత్తిడి తీసుకురావడం నిజంగా సిగ్గుచేటనే విషయం. రంజాన్ సందర్భంగా వాళ్ళు ప్రత్యేకంగా ఉపవాస దీక్షలు వేయడానికి కానీ నమాజ్ చేసుకోవడానికి ప్రత్యేక వెసుడుగా కనిపిస్తారు. ఇలా హిందూ యాజమాన్యాలు ఆలోచించాలి. ఇవాళ ఆరోగ్యాలు బాగా లేకుండానో, కష్టాలు వస్తానో, ఎవడ మంచి జరుగుతానో మా పిల్లలను హనుమాన్ మాల ధరిస్తాం, ఈసారి అయ్యప్ప మాల ధరిస్తాం, భవానీ దీక్ష ధరిస్తామని చెప్పి మొక్కుంటారు. ఇటువంటి సమయంలో ఆ విద్యార్థులు దీక్ష మాల ధరణ వేసుకొని వస్తే హిందూ యాజమాన్యాలే వద్దు, మీరు వెళ్ళిపోండి, ఈ దీక్ష చేసుకోవద్దు, అన్ని మతాలకు సంబంధించిన విద్యార్థులు మనం చదువుతారు అని చెప్పి ఇచ్చి వారించే విద్యా సంస్థలు హిందూ యాజమాన్యాలు అంతెందుకు బొట్టు పెట్టుకొని రానియరు, బ్యాంకులు చేసుకొని రానియరు, జడలో విద్యార్థులు పూలు పెట్టుకొని రానియరు. అన్ని మతాలకు సమానం అంటారు. మరి దీన్ని ఏమంటారు? ఇదో సెక్యులరిజం, అదో మతం అంటారు. తెలంగాణ రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో గానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీళ్ళ ఆగడాలు ఎక్కువైపోయినాయి. వాళ్ళు హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా వివరిస్తున్నారు, హిందూ ధర్మాన్ని హేళన చేసే విధంగా వివరిస్తున్నారు, హిందూ సమాజాన్ని చీల్చే విధంగా వివరిస్తున్నారు. దీన్ని హిందూ సమాజం ఖండించాల్సిన అవసరం ఉంది, హిందూ సమాజం జాగృతం కావాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భం కూడా తెలియజేస్తుంది హిందూ సమాజానికి. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మా ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే హిందూ సనాతన ధర్మాన్ని, హిందూ సంస్కృతి సాంప్రదాయాలను పాటించే విధంగా ఇలా విద్యార్థులకు బొట్టు కంపల్సరీ చేస్తాం. ఇలా హిందూ విద్యార్థులందరూ కూడా బ్యాంగిల్స్ కంపల్సరీ చేస్తాం. హిందూ సనాతన ధర్మాన్ని, హిందూ సంస్కృతి సాంప్రదాయాలను ఏ విధంగా ప్రచారం చేస్తామో ఆ విధంగా ప్రచారం చేస్తాం. ఈ నిబంధన తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది సక్సెస్ పాఠశాల హిందూ విద్యార్థుల మీద బలవంతంగా వాళ్ళ మత విశ్వాసాలు ప్రయత్నం చేసిందో, మత విద్వేషాలు అగ్నించే ప్రయత్నం చేసిందో ఈ పాఠశాల గుర్తింపు చేయాలి. ఈ యాజమాన్యం మీద క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు. అందరికీ జై శ్రీరామ్. నిన్నగాక మొన్న హైదరాబాద్ లో భరత్ అనేటువంటి ఒక నిరుపేద కుటుంబ పోషణకి రమేష్, బండి సంజయ్ మాట్లాడుతూ ఒకవైపు హిందూ విద్యార్థులు ఏదైనా అంటే భవానీమాల కానీ అయ్యప్ప మాల కానీ వేస్తే ఎందుకు అభ్యంతరం తెలుపుతున్నారు. ఇప్పుడు ముస్లిం పాఠశాలలో చూసుకుంటే కనుక ఎక్కువ వరకు అంటే ఈ నమాజ్కి టైం ఇస్తారు రంజాన్ సమయంలో అని చెప్పి కూడా బండి సంజయ్ కొద్దిగా ఘాటుగానే మాట్లాడారు. అయితే నిజంగానే ఇక్కడ అయ్యప్ప మాల వేసుకున్న, భవానీమాల వేసుకున్నా లేదంటే విద్యార్థులను పర్మిషన్లు కూడా ఇవ్వట్లేదు. కానీ ఇక్కడ కల్మాకు పర్మిషన్ ఇచ్చారంటే యాజమాన్యం తప్పుని మనం అంగీకరించాలా? యాజమాన్యానికి తెలియకుండా ఇలాంటి సంఘటన జరిగింది అనుకోవాలి. అసలు
ఖచ్చితంగా దీని మీద ఏంటంటే టీచరు 2 రోజుల నుంచి కూడా ప్రెజర్ చేస్తున్నట్టుగా కూడా స్టూడెంట్ కానీ స్టూడెంట్ పేరెంట్స్ కానీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో ఏదైతే ఇతర రిలీజియన్కి సంబంధించినటువంటి అంశాల్లో కొంత స్ట్రిక్ట్గా ఉంటున్నటువంటి స్కూల్స్ కానీ మేనేజ్మెంట్స్ కానీ మనం చూస్తూ వస్తున్నాం. అయితే అదే సమయంలో ఇక్కడ జరుగుతున్నటువంటి ఇష్యూ కానీ టీచర్ మాత్రమే చేశారా లేకపోతే ఇతర అంటే మేనేజ్మెంట్ దృష్టిలో ఉందా అనేది మేనేజ్మెంట్ కానీ ఇటు పోలీసులు కూడా తేల్చాల్సి ఉంది. మేనేజ్మెంట్ ఇప్పటికైతే రెస్పాన్స్ అయినటువంటి పరిస్థితి కూడా లేదు. కేవలం టీచర్ని సస్పెండ్ చేస్తున్నట్టుగా సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తున్నట్టుగా ఇమీడియట్ రిమూవ్ చేస్తున్నట్టుగా కూడా వారు చెప్తున్నప్పటికీ ఏదైతే ఇతర రిలీజియన్కి సంబంధించినటువంటి అంశాల్లో చాలా స్ట్రిక్ట్గా ఉండేటువంటి మేనేజ్మెంట్స్ ఈ అంశంలో ఎందుకు లేదు అనేది ఒకటైతే కేవలం టీచర్ను సస్పెండ్ చేయడమే కాదు స్కూల్ మేనేజ్మెంట్ మీద కూడా స్కూల్ పర్మిషన్స్ మీద కూడా చర్యలు తీసుకోవాలనేది హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతోపాటు ఏదైతే మేనేజ్మెంటు ఇష్యూస్కి సంబంధించినటువంటి అంశాల్లో ఏదైతే ఉంటుందో వారు ఖచ్చితంగా అన్నిటికీ రిలీజియన్కి సంబంధించినటువంటి అంశాల్లో న్యూట్రల్గా వ్యవహరించాలి. అదేవిధంగా అన్ని మతాల పట్ల సామరస్యంగా సంయమనంతో పాటించాలి మేనేజ్మెంట్ అనేది. ప్రధానంగా ఎడ్యుకేషన్ సిస్టంలో ఇట్లాంటి రిలీజియన్స్ ఇష్యూస్ రావడం అనేది ముందు తరాలకి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి అటువైపుగా చర్యలు తీసుకోవాలనేది ఇటు కేంద్ర మంత్రితో పాటు ఇతర బీసీసీ సంఘాలు కానీ ఏదైతే హిందూ బేస్డ్ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా రిలీజియన్ అంశాన్ని స్కూల్ దాంట్లోకి రాకుండానే చూడాలనేది వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రవిచంద్ర, ఇతర తల్లిదండ్రులు ఆ విద్యార్థి తల్లిదండ్రులు కాకుండా ఇతర తల్లిదండ్రులు కూడా ఇదే ఆరోపణలు ఏమైనా చేసినట్టుగా కనిపిస్తుంది అక్కడ? ప్రస్తుతం అయితే పేరెంట్ ఈ 2వ తరగతి చదువుతున్నటువంటి బాలుడి పేరెంట్స్ అయితే దీనికి సంబంధించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మేనేజ్మెంట్ దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్లారు. అయితే పోలీసులు కూడా దీనికి సంబంధించి యాజమాన్యాన్ని ఈ సమస్యను దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో అతన్ని టీచర్ని సస్పెండ్ చేయడంతో పాటు దీనికి సంబంధించి కేసు నమోదు చేయడం, ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినట్టుగా కూడా ఉందో వారి మీద చర్యలు తీసుకుంటామని కూడా వారు స్పష్టం చేస్తున్నారు. అదే ఇక్కడ డీసీపీ స్వయంగా చార్మినార్ డీసీపీ అయితే పరిస్థితిని సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. డీసీపీ గారు మాట్లాడుతున్నారు, మనం ఒకసారి చూద్దాం. अभी लास्ट करेंगे, ठीक है ना? हाँ हो गया अभी, हाँ लास्ट हो गया। अरे लाइव क्या रहे, इतना छोटा इश्यू को क्या लाइव करने का? ఓకే, తెలుగు అందరూ నిన్న సక్సెస్ స్కూల్లో సైదాబాద్ ఏరియాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాంట్లో సెకండ్ క్లాస్లో టోటల్ 25 స్టూడెంట్స్ ఉన్నారు. దాంట్లో 24 ముస్లిం స్టూడెంట్స్ ఉన్నారు, ఒకరు మాత్రమే హిందూ స్టూడెంట్స్ ఉన్నారు. సో బై మిస్టేక్గా ఫస్ట్ టైం ఇది స్కూల్ టీచర్ నుంచి అందరూ హోంవర్క్స్లో ఇది రాయడం జరిగింది దట్ రేపు ఏదైనా కల్మా చదివి మీరు రావాలి. సో దాంట్లో పేరెంట్స్ నుంచి ఇది నోటీస్ చేస్తే ఇమీడియట్గా అబ్జెక్షన్ స్కూల్ మేనేజ్మెంట్ దగ్గర ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రాపర్గా స్కూల్ మేనేజ్మెంట్ నుంచి రెస్పాండ్ చేయి ఈ స్కూల్ టీచర్కి జడ్మెంట్ కూడా చేయడం జరిగింది. ఈవెన్ దో ఇది ఫస్ట్ టైం బై మిస్టేక్ ఇది చేయడం జరిగింది, కానీ స్కూల్ మేనేజ్మెంట్ నుంచి ప్రాపర్గా యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ నుంచి ఎండి నుంచి కూడా ఇది ప్రాపర్గా స్టేట్మెంట్ కూడా ఇది ఇచ్చారు. ఆల్రెడీ పేరెంట్స్ నుంచి కూడా రిటర్న్గా స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో వారు సైడ్ నుంచి ఒక కూడా కంప్లైంట్ లేవు. ఏదైనా స్కూల్ మేనేజ్మెంట్ నుంచి యాక్షన్ తీసుకోవడం జరిగింది. దాంట్లో వారు సాటిస్ఫైడ్ కూడా ఉన్నారు. సో ఫర్దర్గా వారు యాక్షన్ కూడా అవసరం లేవు. ఇప్పటివరకు మనం ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేశాం, దాంట్లో ఈ క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పటివరకు ఇది ఇన్సిడెంట్స్ ఏం జరగలేదు. కానీ ఫ్యూచర్గా ఏదైనా కంప్లైంట్ వస్తుంది పేరెంట్స్ నుంచి ఆర్ స్టూడెంట్ నుంచి ఖచ్చితంగా పోలీసు వాళ్ళు దాంట్లో ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఇప్పుడు ఏదైనా ఎఫ్ఐఆర్ మనము రిజిస్టర్ ఇప్పటివరకు చేయలేదు, బికాజ్ ఇప్పటివరకు ఏం కంప్లైంట్ ఇవ్వలేదు. డెఫినెట్గా ఏదైనా ఇది ఇన్సిడెంట్ జరిగింది దాంట్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి యాక్షన్ తీసుకుంటారు. అట్ ద సేమ్ టైం సక్సెస్ స్కూల్ నుంచి కూడా ప్రాపర్గా చెప్పడం జరిగింది. నేను అందరికీ చెప్తున్నాను, ఈ స్కూల్లో ఆల్ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు, హిందూ ముస్లిం క్రిస్టియన్స్.
తర్వాత మేనేజ్మెంట్స్లో కూడా హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ టీచర్స్ మేనేజ్మెంట్స్ కూడా ఉన్నారు. సో ఇది ఒక రిలీజియస్ టీచింగ్ చేయలేదు, మాత్రమే ఒక స్కూల్ టీచర్ నుంచి బై మిస్టేక్గా ఇది చేయడం జరిగింది. ఇది పేరెంట్స్ కూడా చెప్తున్నారు, మేనేజ్మెంట్ వాళ్ళు కూడా చెప్తున్నారు, ఆ టీచర్స్ కూడా చెప్తున్నారు, స్టూడెంట్స్ కూడా చెప్తున్నారు. బట్ ఖచ్చితంగా ఏదైనా జరిగింది అదే మంచి జరగలేదు. సో దాంట్లో ఇది యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. ఇదే ఇప్పటివరకు మనం ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేశాము, దాంట్లో ఇది ఫస్ట్ టైం మాత్రమే ఇది జరిగింది. బట్ ఖచ్చితంగా ఏదైనా ప్రీవియస్గా కూడా ఏదైనా నాట్ ఓన్లీ అబౌట్ దిస్ స్కూల్ టీచర్ బట్ ఇంకా కూడా ఏదైనా స్కూల్ టీచర్ ఈ టైప్లో పార్టిసిపేట్ చేస్తే ఖచ్చితంగా మనము ఆ కంప్లైంట్ తీసుకొని దాంట్లో లీగల్ యాక్షన్ తీసుకుంటాం. ఇప్పటివరకు ఎవరు కూడా మనం అరెస్ట్ ఏం చేయలేదు. దాంట్లో పేరెంట్స్ నుంచి క్లియర్గా లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ మీడియాలో కూడా ఆల్రెడీ లెటర్ కూడా ఉంది. దాంట్లో క్లియర్గా రాశారు ఏదైనా స్కూల్ మేనేజ్మెంట్ నుంచి యాక్షన్ తీసుకోవడం జరిగింది, వారు దాంట్లో సాటిస్ఫైడ్ ఉన్నారు, ఏదైనా వారు సైడ్ నుంచి కంప్లైంట్ లేవు. బట్ ఖచ్చితంగా ఫ్యూచర్లో ఏదైనా కంప్లైంట్ వస్తే పేరెంట్స్ నుంచి డెఫినెట్లీ పోలీస్ విల్ టేక్ ద లీగల్ ఒపీనియన్ అండ్ విల్ టేక్ ద స్ట్రింజెంట్ యాక్షన్ అగేన్స్ట్ దిస్ థింగ్స్. ఓకే, థ్యాంక్ యూ. ఆల్రెడీ మేనేజ్మెంట్ నుంచి కూడా ఎండి ఉబేద్ పటేల్ నుంచి మీడియాలో కూడా క్లియర్గా స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది ఇది ఫస్ట్ టైం బై మిస్టేక్ కూడా చేశారు అండ్ దాంట్లో వారు సైడ్ నుంచి కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. చార్మినార్ డీసీపీ చెప్తుంది మనం విన్నాం రవిచంద్ర. మేనేజ్మెంట్ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది అండ్ డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. బై మిస్టేక్ ఒక క్లాస్లో ఒకే ఒక హిందూ స్టూడెంట్ ఉండడం, మిగతా వాళ్ళు ముస్లిం వల్ల డైరీలో ఆ విధంగా రాయడం జరిగింది. అయితే అది యాక్సిడెంటల్గా జరిగింది, ఫర్దర్గా జరగకుండా కూడా తాము చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే మేనేజ్మెంట్ దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్ళాం. అట్లాగే ఇప్పుడు చేసినటువంటి టీచర్ పద్ధతిలో ఇంకెవరైనా ఉన్నారా అనేది కూడా ఈ స్కూల్లో టీచర్లకు సంబంధించి కూడా తాము ఎంక్వైరీ చేయడంతో పాటు వారికి డైరెక్షన్స్ ఇవ్వడం కూడా చేస్తామనేది చార్మినార్ డీసీపీ కిరణ్ చెప్తున్నారు. రవిచంద్ర, అంటే ఇక్కడ డీసీపీ మాట్లాడుతూ చోటా ఇష్యూ క్యూ బడే కర్రే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే చిన్న ఇష్యూగా ఎందుకు పోలీసులు తీసుకుంటున్నారు దీన్ని? అయితే ఇప్పుడు యాక్సిడెంటల్గా అయింది అనేది ఇటు మేనేజ్మెంట్ కానీ పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక క్లాసుకు సంబంధించి ఒక సింగిల్ స్టూడెంట్కి ఈ విధంగా జరిగింది. అయితే ఇప్పటికే దానికి సంబంధించి టీచర్ని సర్వీస్ నుంచి రిమూవ్ చేయడంతో పాటు స్కూల్ మేనేజ్మెంట్ దృష్టికి కూడా సమస్యను తీసుకెళ్ళాము. ఒక టీచర్తో పాటు ఇంకా ఫర్దర్ కంప్లైంట్స్ ఏమన్నా వస్తే అయితే పేరెంట్స్ నుంచి కూడా వారికి రిటర్న్గా కంప్లైంట్ రాలేదు అనేది డీసీపీ చెప్తున్నటువంటి మాట. వాళ్ళు అబ్జెక్షన్ చెప్పారు, దానికి చెప్పడం జరిగింది. ఏదైతే సెన్సిటివ్ ఇష్యూ దృష్ట్యా ఇది ఏమైనా మాట్లాడారా ఏంటి అనేది కూడా ఉంది. దాని నేపథ్యంలో ఇప్పటికీ స్కూల్ మేనేజ్మెంట్ కూడా రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకొని ఫర్దర్ యాక్షన్ తీసుకుంది. సేమ్ టైం మిగతా టీచర్లతో కూడా తాము ఒక కౌన్సిలింగ్ని ఏర్పాటు చేస్తామనేది డీసీపీ చెప్తున్నారు. రవిచంద్ర, థ్యాంక్ యూ రమేష్. సైదాబాద్లో ఉన్నటువంటి సక్సెస్ పాఠశాలలో దాదాపుగా అంటే 2వ తరగతి విద్యార్థులు 25 మంది ఉంటే దాంట్లో 24 మంది ముస్లిం విద్యార్థులు ఉన్నారు. కేవలం ఒకే ఒక్క హిందూ విద్యార్థి ఉన్నాడు. ఆ హిందూ విద్యార్థికి కల్మా చదవాలి ఖచ్చితంగా అని చెప్పి డైరీలో రాయడం కూడా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారింది. అయితే హిందూ విద్యార్థి పైన కల్మా చదవడమని బలవంతంగా రుద్దడం ఇప్పుడు అటు భారతీయ జనతా పార్టీతో పాటు ఏబీవీపీ, బజరంగ్ దళ్, ఇక విహెచ్పి లాంటి సంస్థలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఖచ్చితంగా స్కూల్ పైన యాక్షన్ తీసుకోవాలి, ఆ స్కూల్ని కూడా సీజ్ చేయాలి. ఇలా మతపరమైనటువంటి విశ్వాసాలను అటు విద్యార్థులపైన రుద్దడం ఎంతవరకు కూడా సమంజసం కాదు. హిందూ విద్యార్థులు అయ్యప్ప మాల వేసుకున్నా, భవానీ మాల వేసుకున్నా విద్యార్థులను అసలు పాఠశాలలోకి కూడా రానివ్వట్లేదు. ఎందుకంటే ఇతర క్యాస్ట్లకు సంబంధించినటువంటి విద్యార్థులు ఉంటారు, వాళ్ళందరూ కూడా తప్పుదోవ పట్టే ఉద్దేశం ఉంది అని చెప్తున్నటువంటి యాజమాన్యాలు ఇక్కడ ఒక విద్యార్థిని కల్మా చదవడం అని చెప్పడం ఎంతవరకు నిజంగా సమంజసం? దీనిపైన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది ఖచ్చితంగా మనం కూడా వెయిట్ చేసి చూడాలి.